ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాత సింగరాయకొండకు విచ్చేసిన రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వాములకు ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించగా స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తదనంతరం పాత సింగరాయకొండ తాతయ్య యానాది కాలనీకి వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కూటమి నాయకులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కాలనీ కూడా నీళ్ళ మంచి పనులు కూడా ఇప్పుడే టెంకాయ ఇక్కడ అయిపోయినాక టెంకాయ కొట్టడం పనులు మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను అభివృద్ధికి సంక్షేమానికి మన ప్రభుత్వం నిదర్శనం. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధి చేసింది. ఈ రోజు ఎన్నో కాలాల నుంచి ఉన్నటువంటి ఈ సంఘానికి ఈ రోడ్డు ఒకప్పుడు ఎంతమందిలో వాళ్ళు ఎన్నిళ్ళు ఉంటాయి అనుకునే పరిస్థితుల్లో మన ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. అదే కాకుండా మన మొత్తం అభివృద్ధి అనేది కూడా మనమే చేస్తాం నియోజకవర్గంలో. ఈ రోజు కొత్తగా మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 500 కోట్ల అభివృద్ధి, దాదాపుగా అంతే మొత్తంలో సంక్షేమం 2 ఏళ్లలో చేశామంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి సూచకం తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు బీసీల బిడ్డ సవితమ్మ గారు ఈరోజు మన నియోజకవర్గంలో 2018లో మనం ఏర్పాటు చేసినటువంటి బీసీ రెసిడెన్స్ స్కూల్ శాంక్షన్ చేశాం. ఓళ్లపాలెంలో స్థలం ఇస్తే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు అన్నారు, అది ఇది కాకుండా చేశారు. తాత్కాలికంగా మన టంగురులో మొదలుపెట్టిన స్కూల్ కి కట్టింగ్ దగ్గర కిందలో మనం ఊరు మధ్యలో ఈరోజు బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్ కి స్థల పరిశీలన చేస్తున్నాం. దానికి 45 కోట్ల రూపాయలు మంజూరైన మొదటి విడతలో కూడా 20 కోట్ల రూపాయలని ఈ సంవత్సరం విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు మంత్రి గారు వివరంగా చెప్తారు. విద్య, ఉద్యోగం, ఉన్నతి ఇవన్నీ కూడా అందరికీ ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోబోతాను. ఈరోజు మీ అందరికీ ఒకటే తెలిసేది, పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏదో తెలియజేసుకుంటూ ఒక్కసారి గుర్తు చేసుకుంటే 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా ఆ 2000 ఈరోజు 4000 చేసేస్తున్నా మన ప్రభుత్వం ఇస్తుంది. ఆ రోజు 500 రూపాయల పెన్షన్ 1500 చేసినా 3000 చేసినా ఈ రోజు 6000 చేసినా లేదు. అంటే మీ కార్యకర్తలు మీ కాన్స్టిట్యున్సీ మీద కమిట్మెంట్. అమ్మా ఏదో బీసీ గురుకుల పాఠశాలలకు డబ్బులు వస్తున్నాయంట, మా బీసీ గురుకులు 18లో నేను శాంక్షన్ చేయించా, మధ్యలో వాళ్ళు దోచుకోవాలని చూశారు. దాన్ని కోట్ల రూపాయల ఆస్తి బీసీ బిడ్డలు ఎక్కువ ఉన్నారమ్మా నా నియోజకవర్గంలో. ఆ బీసీ బిడ్డ గురుకుల పాఠశాలకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని ఒక 5-6 సార్లు మా పేషలో వచ్చి కూర్చొని అన్న మరి 45 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించాం. మరి ఫస్ట్ ఫేజ్ ఇక్కడ మళ్ళా ఉందిలేండి, దానికే చప్పట్లు గట్టిగా కొట్టండి అంటున్నారు. కాబట్టి మరి అన్నగారు కూడా మరి అన్న కోరిక మేరకు మరి బీసీల బిడ్డల అభ్యున్నతి కోసం వాళ్లకు విద్యా పునాదులు కావాలి, మంచి వసతులు కావాలని మరి శాసనసభ్యులు, మంత్రి గారి కోరిక మేరకు మరి ఫస్ట్ ఫేజ్ టోటల్ 45 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ లో మరి 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మా సోదరుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా ఒక బీసీ ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేశాం. అందులో ఫస్ట్ ఫేజ్ లో కూడా 20 కోట్ల రూపాయలతో మరి శాంక్షన్ చేశామన్న విషయం తెలియజేస్తూ, మరి ఒక పక్క మీరందరూ చూస్తున్నారు మరి ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మరి ఎస్సీ వెల్ఫేర్ కింద అన్న సూచనలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల్లో సూచనల ప్రకారం ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఉన్న గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అన్ని మరి మరమ్మతులు చేయించటం, సాతనైన చోట కొత్త బిల్డింగులు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పిల్లల పైన ఉన్న కమిట్మెంట్, బాధ్యత అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇందాక బాలాజీ అన్న గారు కోరినట్లుగానే మొన్న మాతో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరితోనూ ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్ కన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కన్నా గురుకుల పాఠశాలలు పెంచండి, పిల్లలకు నాణ్యతమైన విద్య ఇవ్వండి. గురుకుల పాఠశాలలు అయితే వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాల బిడ్డలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారవుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, మరి కొత్తగా ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 కొత్తలు శాంక్షన్ చేశారు. భవనాలు కూడా 500 కోట్లు మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా శాంక్షన్ చేశారన్న విషయం కూడా, గిద్దలూరు కూడా అది కూడా శాంక్షన్ చేశాం మన అశోక్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి అది కూడా శాంక్షన్ చేశాం. నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మరి కూటమి ప్రభుత్వం
మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేశాం. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. 100% బెడ్డెడ్ ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 చేశాం. ఆ రెడ్డికి, జగన్ రెడ్డికి, నా బీసీలో నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకొని ఆ రెడ్డికి గ్యాస్ పెంచేది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాస్ ఛార్జీలు పెంచితే మన చంద్రన్న ఉచితంగా 3 సిలిండర్లు దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశారు. ఆ ప్రభుత్వానికి బస్సు ఛార్జీలు పెడితే నా సోదరులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని శ్రీశక్తి పథకాన్ని అమలు పరిచారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభావ అందజేశాం. మెగా డిఎస్సి ఇచ్చాం. ఇలా ప్రతి ఊర్లోనూ ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎల్లవేళలా మరి ఈ నియోజకవర్గ ప్రజలు మన బాల వీరాంజనేయ స్వామి గారికి ఎప్పుడూ అండదండగా ఉండి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన నా కూటమి ప్రభుత్వం అంటే ఏంటి అన్నది మరొకసారి నిరూపించవలసిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీర్చే ప్రభుత్వం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.